ఇప్పుడు నీ వేలు ఎలా ఉందమ్మా? అలాగే ఉంది నానమ్మ, నొప్పిగానే ఉంది. సరే కానీ నాకు ఆకలి దంచేస్తుంది, కాస్త అన్నం తినిపించవా? అదేంటమ్మా, స్కూల్లో మధ్యాహ్నం తినలేదా? ఎలా తింటాను నానమ్మ, నా వేలికి దెబ్బ తగిలింది కదా, నొప్పి పుడుతోంది. అదేంటి పింకీ, మీ అమ్మని తినిపించమని చెప్పాం కదా, తను తినిపించలేదా? లేదత్తయ్యా. ఇప్పుడుంది మమ్మీ నీకు. ఎందుకు తినిపించలేదు? తెలీదు. లంచ్ బ్రేక్లో అమ్మ స్వీటీని తీసుకొని ఎక్కడికో వెళ్ళింది. ఎంత పని చేసావమ్మాయి, చిన్నపిల్లకి అన్నం తినిపించకుండా ఎక్కడికో బయటికి వెళ్ళొస్తావా? అది అత్తయ్య, అసలేం జరిగిందంటే అక్కయ్య, అర్థమైంది. చెంప నాదే గాని చెప్పే మ్యాటర్ పల్లవి కంటూ. నువ్వు కాని అక్క, కానీ అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? పసిపిల్లల కన్నా ముఖ్యమైన విషయాలు ఇంకే ఉంటాయి నీకు? అసలే తనకి వేలు తెగింది, ఎంతో నొప్పితో బాధపడుతుంటే తనని వదిలేసి ఎలా వెళ్ళగలిగావు? అన్నం తినిపించి దీని ఆకలి తీర్చలేవా? ధర్మ, ఎందుకని ప్రతిసారి ఒకే యాంగిల్లో ఆలోచిస్తావు? పల్లవి ఎలాంటి మనిషో మనందరికీ తెలుసు. తను పింకీకి అన్నం తినిపించలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణమేంటో తెలుసుకోకుండా కస్సు బుస్సు అంటే ఎలా చెప్పు? ఏం కారణాలుంటాయండి? స్కూల్లో తనకి పెద్ద పనులే ఉంటాయి. పింకీని తల్లిలా ఆదరించకపోయినా పర్వాలేదు, కనీసం సాటి మనుషులైనా దీన్ని బాధను అర్థం చేసుకోవాలి కదా. ఎలా అర్థం చేసుకుంటుందమ్మా? నిన్నే చెప్పింది కదా అక్కడ తను టీచర్ అని. ఈవిడి గారు పెళ్లి కాని పడుచు పిల్ల కదా, టీచర్ గారు అన్నం తినిపిస్తే పరువు పోతుంది. ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. పింకీ బాధ చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. అలాంటిది ఈవిడ గారు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నారో ఏంటో. ఏమైంది? అందరూ అలా ఉన్నారేంటి? ఏం లేదురా, చిన్న విషయమే. నువ్వేదో బయటికెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. నువ్వు ఉండు నాన్న, ఇక్కడ ఏం జరుగుతుందో కార్తీక్ కూడా తెలియాలి కదా. ఏంటక్క ప్రాబ్లం? ఈ దొంగ పల్లవియే ప్రాబ్లం. ఆవిడ గారి రాక్షస బుద్ధి మొత్తం మన పింకీ మీద చూపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా సోది చెప్తావేంటి? నిన్న పింకీ వేలు తెగిందని రేపు స్కూల్లో పింకీకి తననే అన్నం తినిపించమని చెప్పాం కదా. చెప్పోం బాబు, రేపటి నుంచి ఇంట్లోనే ఉండమని. అప్పుడు అమ్మగానైనా స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించమను. అవును చెప్పావు, తను కూడా సరే అంది కదా. అంటే సరిపోతుందా కార్తీక్? అన్న మాట మీద నిలబడాలి కదా. ఈవిడ గారికి ఏదో ఇంపార్టెంట్ పనుందట, పింకీని మర్చిపోయిందంట. పల్లవి, తను చెప్పేది నిజమేనా? అవునా అని ప్రశ్నిస్తే ఇంకేం చెప్తుంది? నిన్న అమ్మ చిలక్కి చెప్పినట్టు చెప్పింది, పింకీ కన్నా మనకి ఏది ఎక్కువ కాదు అని. అవసరమైతే
స్కూల్ కూడా మానేమని చెప్పింది. అయినా కూడా లెక్క చేయకుండా సమర్థించిందంటే అసలేంటి అర్థం? ఇంకేముంటుంది సకల, మీరు చెప్పిందేంటి తొక్క, నాకు నచ్చినట్టు నేనుంటాను, నాకు నచ్చిందే నేను చేస్తాను అని అర్థమయ్యేలా చెప్పింది. ఇంకా ఆపుతారా? చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకు ఇంత రచ్చ చేస్తారు? అమ్మా స్వీటీ, అమ్మ మర్చిపోయి ఉండొచ్చు, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటి స్వీటీనా? ఇది దొంగ పల్లవి కంటే ముదురు. స్వీటీనేమో అనకండి, తన తప్పేమీ లేదు. చూసారా చూసారా, స్వీటీ తప్పేం లేదంట. అంటే తనే చేసిందని ఒప్పుకుంటుంది కదా. కార్తీక్, ఇప్పుడేమంటావు? పల్లవి, ఏంటిదంతా? నీకు ముందే చెప్పాను కదా ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని. అయినా పింకీకి అన్నం కూడా తినిపించలేనంత బిజీ పనులు ఏమున్నాయి నీకు? పెద్దవాళ్లే ఒక పూట అన్నం తినకపోతే నీరసం వచ్చేస్తుంది. చిన్నపిల్ల తను ఎలా ఉంటుంది? అసలు ఎలా చేయగలిగావు చెప్పు, నిన్నే అడిగేది. సారీ అండి, తప్పైపోయింది, క్షమించండి. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు ప్లీజ్. పింకీ, రామానికి అన్నం తినిపిస్తాడు. కలిగావు? అయినా పింకీకి అన్నం కూడా తినిపించలేనంత బిజీ పనులు ఏమున్నాయి నీకు? పెద్దవాళ్లే ఒక పూట అన్నం తినకపోతే నీరసం వచ్చేస్తుంది. చిన్నపిల్ల తను ఎలా ఉంటుంది? అసలు ఎలా చేయగలిగావు? ఫ్రెండు, బాధపడకు ఫ్రెండు.
నా వల్ల కావడం లేదు స్వీటీ. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? పింకీ మీద నాకు ప్రేమ లేదంటున్నారేంటి? నేను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో వాళ్ళకేం తెలుసు? ఫ్రెండు తెలీదు కాబట్టి అలా మాట్లాడారు. అయినా నువ్వెంత స్ట్రాంగ్ గా ఉంటావు, ఎంత స్ట్రాంగ్ మనిషివి. ఇంత చిన్న విషయానికే ఇలా వీక్ అయిపోతే అలా? రాయి కూడా కొట్టే కొద్దీ పగిలిపోతుంది స్వీటీ. అది నిజమే ఫ్రెండు. ఇంట్లో వాళ్ళు తిడితే తిట్టారు గాని మనకి ఆ బ్యాడ్ అంకుల్ గోల తప్పింది. దానికి సంతోషించు ఫ్రెండు. ఇంట్లో వాళ్ళ మాటల్ని ఆ బ్యాడ్ అంకుల్ టార్చర్ని కంపేర్ చేసుకో. ఏది పెద్దగా అనిపిస్తుంది? ఆ మదన్ గాడి టార్చర్ కదా. ఇప్పుడు నీకు ఆ టార్చర్ లేదు కదా ఫ్రెండు. ఎందుకంటే మనం ఆ ఫైల్ ని తెచ్చేసాం కదా. బ్యాగ్ నిండా బుక్స్ మోయడం కన్నా ఒకే ఒక్క బుక్ మోయడం ఎంతో ఈజీ కదా. నా బాధ అది కాదమ్మా. నా వల్ల నువ్వు కూడా మాటలు పడాల్సి వస్తుంది. లైట్ తీసుకో ఫ్రెండు. నువ్వే చెప్తావు కదా మనం నిజంగా తప్పు చేస్తేనే అయ్యో ఇప్పుడు ఎలా అని బాధపడాలి తప్ప నిందించినంత మాత్రాన బాధపడకూడదు అని. అయినా ఇప్పుడు కూర్చొని బాధపడితే మాత్రం వాళ్ళన్న మాటలు వెనక్కొస్తాయా ఏంటి? చిన్నపిల్లలా చేస్తావేంటి ఫ్రెండు? వాటర్ 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 ఇక్కడ. ఐస్ క్యూబ్ పెట్టినా మంటగా ఉందంటే నా మీద కోపాన్ని కొలిచి మరీ కారం కలిపినట్టున్నావు. నువ్వు నాకు కారం కలిపి రుచి చూపించావు. నేను నీకు నా ప్రతీకారం రుచి చూపిస్తాను. ఫైల్ ఇక్కడే ఉండాలి, కనిపించట్లేదేంటి? షట్, ఫైల్ మిస్సింగ్. ఆ ఫైల్ పట్టుకెళ్ళావు కదా, చెప్తా. నువ్వు ఎప్పటికైనా నా దానివే. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వంకిత, వంకిత, వంకిత. నానమ్మా. పింకీ. గుడ్ మార్నింగ్ నానమ్మా. గుడ్ మార్నింగ్ పింకీ. టిఫిన్ చేసావా? ఓ చేసేసాను. వెరీ గుడ్. నానమ్మ నానమ్మ, ఈరోజు హాలిడే కదా, నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. సరే, ఎక్కడికి వెళ్దాం నువ్వు చెప్పు. సినిమాకి వెళ్దాం. మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయంట. వద్దొద్దు, పార్క్ వెళ్దాం. ఎంచక్క అన్ని జంతువుల్ని చూడొచ్చు. అట్నుంచటే మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం. సరే సరే, ముందు సినిమాకి, ఆ తర్వాత మంచి హోటల్కి, ఆ తర్వాత పార్క్కి. ఓకేనా? హాయ్, థ్యాంక్ యూ నానమ్మ, మా మంచి నానమ్మ. ఒక్క నిమిషం. ఓకే. హలో రాజలక్ష్మి,
హలో ధర్మవతి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఏంటి ఇన్ని రోజుల్లో గుర్తొచ్చానా? ఏం లేదండి, నా మనవరాలికి బర్త్డే ఉంది ఈరోజు. ముందైతే ఏదో చిన్నగా చేసేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపు నాకు ఒక ఐడియా వచ్చింది. మన ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా రోజులైంది కదా, పార్టీకి అందరినీ ఇన్వైట్ చేస్తే అందరం కలవచ్చు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా కలవచ్చని నా ఉద్దేశం. అందుకే చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశాను. పార్టీకి మన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు వస్తున్నారు. నువ్వు కూడా మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకునిరా. ముఖ్యంగా మీ ఇంటి వారసురాలు మీ మనవరాల్ని కూడా తీసుకునిరా. నువ్వింతగా చెప్పాలా? నాకు కూడా మన ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వస్తాను, సరేనా? చాలా సంతోషం ధర్మవతి. సరే, ఇకుంటాను, నాకు బోల్డని పనులున్నాయి. నానమ్మా, సినిమాకు వెళ్ళడానికి నేను రెడీ అయ్యానా? ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్. అదేంటి నానమ్మా, ఈరోజు అన్నీ తిరిగొద్దామన్నావు కదా, ఇప్పుడేంటి క్యాన్సిల్ అంటున్నావు? ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ మనవరాలి బర్త్డే పార్టీ ఉంది. సో మనం అందరం అక్కడికి వెళ్తున్నాం. బర్త్డే పార్టీయా? అవును, అక్కడికి వెళ్తే నీకు కావాల్సిన చాక్లెట్, బిర్యానీ అన్నీ అక్కడే ఉంటాయి. అవునా? అయితే పార్టీకి వెళ్దాం, పార్టీకి వెళ్దాం. నానమ్మా, ఆ పార్టీకి నన్ను కూడా తీసుకెళ్తావా? ఏయ్, ఏంటి నువ్వు వచ్చేది? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా తోకలాగా? అది నీలాంటి వాళ్ళు వచ్చే పార్టీ కాదు. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేనేమన్నానక్క? ఏ, నీకెన్నిసార్లు చెప్పాలి? అక్క అని పిలవద్దని చెప్పాను కదా. నేను ఇంటి వారసురాల్ని. నువ్వు మాతో పాటు రావట్లేదు, ఇక్కడే ఉండు. నానమ్మా, నువ్వే చెప్పు, తను మనతో పాటు వస్తుందా? తను నేను ఒకటేనా? తను వస్తే మాత్రం నేను ఎక్కడికి రా అని చెప్తున్నాను. పింకీ, ఏంటా మాటలు? స్వీటీ, నువ్వు వేరు కాదు. స్వీటీ కూడా ఈ ఇంటి మనిషే. నువ్వు ఇలా వేరు చేసి మాట్లాడడం మానే. స్వీటీ కూడా మీతో పాటే వస్తుంది. వచ్చిందండి జడ్జి గారు న్యాయం చెప్పడానికి. పార్టీకి వెళ్ళాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఇక్కడ ఈ ఇంటి పెద్ద మా అమ్మ ఉంది. దాన్ని పార్టీకి తీసుకెళ్లాలా వద్దా అని మా అమ్మ చెప్తుంది. మధ్యలో నీ పెత్తనం ఏంటి? అది కాదొదినా, పింకీ ఈ మధ్య బాగా మొండిగా తయారైంది. ఈ ఇంటి వారసురాలనని ఇప్పటి నుంచే ఇలా బిహేవ్ చేస్తే ఎలా? అందులో తప్పే ఉంది. వారసురాలు కాబట్టే ఆ మాత్రం బిహేవియర్ ఉంటుంది. పార్టీకి వెళ్తే ఈ అమ్మ ఎవరు అని దాన్ని చూపించి మా అమ్మని అడిగితే మా అమ్మ ఏమని సమాధానం చెప్పాలి? మొన్న ఉమెన్స్ డే ఫంక్షన్లో కూడా ఎంత అవమానం జరిగిందో నీకు తెలుసా? వాళ్ళకేమని సమాధానం చెప్తుంది? ఇంకేం చెప్తుంది మా అక్క? ఏం చెప్పాలో తెలియక వాళ్ళకు మొహం కూడా చూపించలేక తల దించుకునుంది. మా అక్కయ్యకి అలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం మా అమ్మకేం లేదు. స్వీటీకి ఈ అమ్మ ఉంది. పింకీకి ఇంట్లో ఎంత హక్కు ఉందో స్వీటీకి అంతే హక్కు ఉంటుంది. అయినా పింకీ ఇంటి వారసురాలు అవ్వకముందే స్వీటీ నా కూతురు. ఇది నా పిల్లల విషయం. ఇంకొకసారి నా పిల్లల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను. నువ్వు నా కూతురు అని సంకనేసుకున్నంత మాత్రాన అది నీ కూతురు అయిపోదు. ఈ ఇంటి వారసురాలు కూడా అయిపోదు.
అసలు నీకే ఈ ఇంటితో సంబంధం లేదంటే దానికి ఈ ఇంటి వారసత్వంతో సంబంధం అంటగడతావేంటి? ఈ ఇంటితో మీ ఇద్దరికి ఏ సంబంధం లేదు. తొందరలోనే ఈ విషయం అందరికీ అర్థమై నువ్వు రోడ్డున పడతావు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదండి, పింకీ స్వీటీల మధ్య చిన్న గొడవ. మీరు వెళ్ళండి, ఇక్కడంతా సర్దుకుంటుందిలే. ఎందుకు దాస్తున్నావు? ఇక్కడ జరిగింది కార్తిక్ కూడా తెలియాలి కదా. చెప్పకుండా దాచేసి ఆదర్శ మహిళ అనిపించుకుందామనా?